బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు భారీ విజయాన్ని అందించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ. రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు చెప్పారన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధి గెలిచాయన్నారు. ఈ చారిత్రాత్మక విజయం మరింత శక్తినిస్తుందని పేర్కొన్నారు. బీహార్ ప్రజలు అన్ని రికార్డులు బద్దలు కొట్టి ఎన్డీఏకు పట్టం కట్టారన్నారు. వినమ్రతతో బీహార్ ప్రజలకు, ముఖ్యంగా బీహార్ మహిళలకు, యువతకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఎన్డీఏ కార్యకర్తలు అద్భుతంగా పనిచేశారన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్, జితిన్ రామ్ మాంఘీ, ఉపేంద్ర కుష్వాలు అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. బీహార్ విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. భారీ విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అఖండ విజయం వికసిత్ భారత్పై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి విజయమన్నారు. మరోసారి ఎన్డీఏ కూటమిని, తన సర్కారును గెలిపించినందుకు బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్. తమకు అపూర్వ విజయాన్ని అందించిన ఓటర్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక థ్యాంక్స్ చెప్పారు. ఇందుకు గాను ఎక్స్లో ఆయన పోస్ట్ పెట్టారు. బీహార్లో 243 సీట్లకు గాను ఎన్డీఏ కూటమి 202 సీట్లను గెలుచుకుంది. మహాగఠబంధన్ మాత్రం 35 సీట్లకు పరిమితమైంది. ఇందులో బీజేపీ ఏకంగా 90 సీట్లు గెలుచుకొని బీహార్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 84 సీట్లు గెలుచుకొని రెండవ అతిపెద్ద పార్టీగా నిలిచింది. లాలూ పార్టీ 25 సీట్లకే పరిమితమైంది.